మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనన్ చాలా దొంగ నోట్లని ప్యాక్ చేపిస్తాడు. బాయ్, ఇంత డబ్బు ఎక్కడికి బాయ్ అని సాధు నాయక్ కొడుకు అభిమన్యు అడుగుతూ ఉంటాడు. మీనన్ ఈ డబ్బంతా కూడా మన ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అతడు ఈ డబ్బంతా సిటీలో డిస్పస్ చేసేస్తాడు, మన ఏజెంట్లకి పంపిస్తాడు. అప్పుడు అక్కడి నుంచి ఈ డబ్బంతా కూడా డిస్పస్ అయిపోతుంది. ఇది ఎవరికి కూడా తెలియదు అని చెప్తూ ఉంటాడు. అభిమన్యు మొత్తం విని పోలీసులకి చేరవేస్తాడు. వెంటనే దాత్రి కేదార్లకి ఫోన్ కాల్ వస్తుంది. ఈరోజు చాలా డబ్బు సిటీలోకి వస్తుంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళని పట్టుకొని మేము కాల్ చేస్తాం అని, మేము ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాం అని జగదాత్రి కేదార్లు టీంతో సహా మొత్తం చెకింగ్ చేస్తారు. అక్కడ అటు ఇటు వెళ్తున్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపుతారు, మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ యువరాజ్ మనుషులతో కలిసి ఆ దొంగ నోట్లతో పట్టుకునేదానికి పకడ్బందీగా రెడీ చేస్తూ ఉంటాడు. దాత్రి కేదార్లు మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఒక రౌడీని యువరాజ్ ఇప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్తారు. అతడు దాత్రి కేదార్ల ముందు కావాలని వెళ్తూ ఉంటాడు. వెంటనే అతన్ని ఆపండి అని, రే ఆగండ్రా అని దాత్రి కేదార్లు అతన్ని మొత్తం కూడా చెక్ చేస్తారు. అతని దగ్గర చాలా డబ్బు దొరుకుతుంది. అంటే ఒక 2-3 కట్ల దొంగ నోట్లు దొరుకుతాయి. ఇంత డబ్బు నీకెక్కడిది చెప్పు, చెప్తావా లేదా అని దాత్రి కేదార్లు అతన్ని నిలదీస్తారు. అప్పుడే యువరాజ్ మాస్క్ పెట్టుకొని, జెడీ ఈరోజు నేను నీ పైన గెలిచే ఇక్కడి నుంచి వెళ్తాను, చూస్తూ ఉంటూ డబ్బునంతా కూడా నీ ముందు నుంచే దాటిచ్చేస్తాను అని చిటికలు వేస్తాడు. చిటికలు వేసుకుంటూ దూరంగా అతన్ని పట్టుకొని నిలదీస్తున్న దాత్రి కేదార్ వైపు చూస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే యువరాజ్ వెనుక ఒక వినాయక విగ్రహం ఉంటుంది. ఆ వినాయక విగ్రహంలోనే వాళ్ళు డబ్బంతా అమర్చి పెట్టుంటారేమో. దాత్రి కేదార్లు వాళ్ళు సమాధానం చెప్పడు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. మరి యువరాజ్ని ఆ డబ్బుని దాత్రి ఎలా పట్టుకుంటుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.